మీరు ఇంటర్న్‌షిప్ అప్లై చేస్తున్నప్పుడు 90% మీరు ఏదైతే అప్లై చేస్తారో అక్కడ నుండి కనీసం మనకి రెస్పాన్స్ కూడా వాళ్ళ నుండి రాదు. సో, ఎందుకు రావట్లేదు అంటే అక్కడ డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న స్కిల్స్ మన దగ్గర ఉండకపోవచ్చు. అలాగే మన రెజ్యూమ్ వీక్‌గా ఉండొచ్చు. అలాగే మనం కరెక్ట్ ప్రాసెస్‌లో అప్లై చేయకపోవడం కూడా జరిగి ఉండొచ్చు. సో, ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయన్నమాట. సో, మనకి ఇంటర్న్‌షిప్ కావాలి అంటే జస్ట్ లైక్ దట్ మనం వాళ్ళ వెబ్‌సైట్‌కి వెళ్ళి అప్లై చేసేయడం కాదు. దానికంటూ కరెక్ట్ స్ట్రాటజీ మనం ఫాలో అయ్యి కన్సిస్టెన్సీ ఫాలో అయితే 100% మీకు ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీ వస్తుంది. ఓకే, ఈ వీడియోలో నేను చాలా క్లియర్‌గా ఎలా ఫాలో అయితే మీకు ఇంటర్న్‌షిప్ వచ్చే ఛాన్సెస్ 100% పెరుగుతాయి అన్నది చెప్తాను. యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ లేకపోతే బీఎస్సీ స్టూడెంట్స్ కానీ చాలామంది ఈ సాఫ్ట్వేర్కి రావాలనుకుంటున్న వాళ్ళు మన సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇంటర్న్షిప్స్ కోసం చూస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఈ సమ్మర్ వెకేషన్లో కానీ లేకపోతే ఎప్పుడైతే వాళ్ళకి సెమ్ బ్రేక్ ఉంటుందో అప్పుడు కానీ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటే బాగుంటుంది కదా, ఒక్క ఇంటర్న్షిప్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అని చెప్పి చూస్తూ ఉంటారు. ఓకే, సో ఇలాంటి సందర్భంలో వాళ్ళు సెర్చ్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఆన్లైన్ లింక్స్ దొరుకుతాయి, డైరెక్ట్గా అప్లై చేసేస్తారు. అప్పటి వరకు ఏదైతే రెజ్యూమ్ వాళ్ళు ప్రిపేర్ చేసుకుని ఉన్నారో ఆ రెజ్యూమ్ని అక్కడ అప్లోడ్ చేసేసి ఇంకా అప్లై చేసేస్తూ ఉంటారు. దానివల్ల 90% మనకి వాళ్ళ నుండి రెస్పాన్స్ రాదు. ఓకే, సో ఎందుకు రావట్లేదు అంటే దానికంటూ ఒక కరెక్ట్ ప్రాసెస్ ఉంది. సో వాళ్ళు ముందు ఏం కోరుకుంటున్నారు అది ముందు రెడీ అవ్వాలి మనం. ఓకే, సో ఆ తర్వాత ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి మనం తెలుసుకోవాలి. వన్స్ అప్లై చేసిన తర్వాత మనం ఏం చేయాలో కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఈ వీడియోలో చాలా క్లియర్గా మనం ఇంటర్న్షిప్ అప్లై చేయడానికి ముందు మన దగ్గర ఏముండాలి, ఓకే, అలాగే ఎక్కడెక్కడ అప్లై చేయాలి, డిఫరెంట్ లింక్స్ ఏంటి, డిఫరెంట్ వేస్ ఏంటి, ఓకే, సో అప్లై చేసిన తర్వాత మనం ఏం చేయాలి క్లియర్గా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీస్ 100% పెరుగుతాయి, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్. ఓకేనా? సో ఫస్ట్ అసలు అప్లై చేయడానికి ముందు గురించి మాట్లాడితే మనం ఇంటర్న్షిప్ అప్లై చేయడానికి ముందే మన దగ్గర ఒక స్కిల్ ఉండాలి. ఓకే, సో ఏదో మనం కరికులంలో సబ్జెక్టుగా ఒక సబ్జెక్టు జావానో పైథాన్నో నేర్చుకొని ఇంకా ఆ నాలెడ్జ్తో మనం ఇంటర్న్షిప్కి వెళ్ళిపోతాము అంటే కనీసం మన అప్లికేషన్ని చూసే రోజులు కూడా కావివి. ఓకే, సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ క్లారిటీ అన్నది మీ దగ్గర ఉండాలి. ఓకే, సో నాకు జావా ఫుల్ స్టాక్ మీద ఇంటర్న్షిప్ కావాలి, లేకపోతే నాకు పైథాన్ మీద ఇంటర్న్షిప్ కావాలి, నాకు ఫ్రంట్ అండ్ వెబ్ డెవలప్మెంట్ మీద నాకు ఇంటర్న్షిప్ కావాలి, ఓకే, లేకపోతే నాకు జావా స్క్రిప్ట్ బ్యాక్ ఎండ్ మీద ఇంటర్న్షిప్ కావాలి. ఓకే, సో ఇలా పక్కాగా నాది ఈ టెక్నాలజీ, నేను ఈ టెక్నాలజీని బాగా నేర్చుకున్నాను, దీని మీదే ఇంటర్న్షిప్ చేస్తాను అనే స్థాయి మీకు వచ్చినప్పుడే మీరు ఇంటర్న్షిప్కి అప్లై చేయండి. ఓకే, సో మరి ఆ స్థాయి ఎలా వస్తుంది అంటే ఖచ్చితంగా ఆ కోర్స్ని మీరు నేర్చుకోవాలి. ఓకే, సో గుర్తుంచుకోండి, మీరు ఒక కోర్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకొని ఆ కోర్సులో ఏదైతే చెప్పారో ప్రతిదీ మీరు ప్రాక్టీస్ చేస్తూ, ఆ కోర్సులో ఏదైతే ప్రాజెక్ట్స్ చెప్పారో అది మీరు ప్రాక్టీస్ చేస్తూ, అది కాకుండా మీరు ఒక 2 ప్రాజెక్ట్స్ ఓన్గా చేయవలసి ఉంటుంది. సో దీనికి చాలా టైం పడుతుంది. ఓకే, సో అప్లై చేయటానికి ముందు మీరు దీంతో రెడీగా ఉంటే అప్లై చేసిన తర్వాత ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఓకే, సో ముందు మనం స్కిల్ రెడీ అవ్వాలి కదా, ఎందుకు మన అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. సో వాళ్ళు మనకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇవ్వాలన్నా కూడా, సో చాలా కంపెనీస్ వాళ్ళ దగ్గర ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా ఎక్కడ కూడా వాటిని పబ్లిక్గా పోస్ట్ చేయవు. ఓకే, సో కాబట్టి నేను ఈ స్కిల్డ్గా ఉన్నాను, నాకు ఇంటర్న్షిప్ కోరుకుంటున్నాను మీ కంపెనీలో, నేను ఈ ప్రాజెక్ట్స్ చేశాను అని మీరు చూపిస్తే ఈవెన్ వాళ్ళ దగ్గర ఆపర్చునిటీ అప్పటికి లేకపోయినా కూడా సో వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే సో ఈ రోజుల్లో స్కిల్డ్ రిసోర్సెస్ అనేవి కంపెనీస్కి దొరకడం లేదు. ఓకే, జాబ్స్ లేవా అంటే ఉన్నాయి, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ లేవా అంటే ఉన్నాయి, కానీ వాటికి తగ్గ స్కిల్డ్ క్యాండిడేట్స్ ఇక్కడ దొరకడం లేదు అనేది అక్కడ రిక్రూటర్స్ చెప్తున్న మాట. సో మనం అనుకుంటున్నది ఏంటి, సో మనం ఆపర్చునిటీ ఇస్తేనే కదా నేర్చుకుంటాము, సో నేర్చుకుంటేనే కదా మనం స్కిల్డ్ అవుతామని మన సైడ్ నుండి మనం ఆలోచిస్తాం. వాళ్ళ సైడ్
సైడ్ నుండి సో రెడీగా స్కిల్డ్ పర్సనే కావాలి అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో దీనివల్ల మనకి ఆపర్చునిటీస్ చాలా తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీరు ఒక టెక్నాలజీ ఫిక్స్ అయిపోండి. సో నాకు జావా మీద ఇంటర్న్షిప్ కావాలి, నాకు పైథాన్ మీద ఇంటర్న్షిప్ కావాలి, లేకపోతే నాకు ఫ్రంట్ ఎండ్ మీద ఇంటర్న్షిప్ కావాలి, బ్యాక్ ఎండ్ మీద ఇంటర్న్షిప్ కావాలి. ఇలా ఫిక్స్ అయిపోయి దానికి ఏ టెక్నాలజీ కావాలో అది నేర్చుకోండి. సో అది ఫుల్గా నేర్చుకొని బాగా ప్రాక్టీస్ చేసి దాని మీద ఒక మినిమం 2 ప్రాజెక్ట్స్ అనేవి చేయండి. ఓకే, సో గిట్హబ్లో మీ ప్రాజెక్ట్స్ని అప్లోడ్ చేయండి. అలాగే లింక్డ్ఇన్లో వాటి గురించి కంప్లీట్గా డిస్క్రైబ్ చేయండి మీ ప్రొఫైల్లో. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో. మీకు జాబ్ రావాలన్నా, ఈవెన్ ఇంటర్న్షిప్ రావాలి అన్నా సో డిజిటల్ పోర్ట్ఫోలియో మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రెజ్యూమ్ కంటే కూడా లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్లస్ గిట్హబ్ ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కాబట్టి ఇది మీరు రెడీ అయిన తర్వాతే మీకు అప్లై చేసే అర్హత ఉంది అని చెప్పి మాత్రం నేను చెప్తున్నాను. లేకపోతే అప్లై చేయడానికి ఎవరైనా అడ్డుకుంటారంటే లేదు, కానీ అప్లై చేస్తారు. అప్లై చేసే టైం వేస్ట్ అవుతుంది తప్పితే వాళ్ళ నుండి కనీస రెస్పాన్స్ కూడా మనకి రాదు. ఏ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకున్నా కూడా దానితో పాటు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ సెలెక్ట్ చేసుకుంటే పైథాన్, జావా సెలెక్ట్ చేసుకుంటే జావా. ఓకే, అది నేర్చుకోవడంతో పాటు మీకు ఎక్స్ట్రాగా రావాల్సింది ఈ రోజుల్లో ప్రతి కంపెనీ కూడా ఈవెన్ ఇంటర్న్షిప్ కోసం అప్లై చేసే క్యాండిడేట్స్ దగ్గర కూడా చూసేది ఏంటి అంటే సో వాళ్ళకి వాళ్ళ స్కిల్తో పాటు గిట్హబ్ అలాగే ఒక ఎస్క్యూఎల్ ఒక డేటాబేస్ ఐడియా ఉందా లేదా అనేది చూస్తూ ఉన్నారు. ఓకే, కాబట్టి గిట్హబ్ అలాగే ఏదైతే ఒక ఎస్క్యూఎల్ ఆర్కిల్ ఎస్క్యూఎల్ కానీ మైసీక్వెల్ కానీ ఏదో ఒకటి మీరు ఒక డేటాబేస్ కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో మీరు అనుకున్న పైథాన్ కానీ జావా కానీ నేర్చుకుంటూ దాని యొక్క ఫ్రేమ్వర్క్ ఎలాగో బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటారు. జావా అయితే స్ప్రింగ్ బోర్డ్, పైథాన్ అయితే జాంగో. ఓకే, సో దానితో పాటు ఒక డేటాబేస్ ఎస్క్యూఎల్ బేస్డ్ లాంగ్వేజ్ ఒకటి నేర్చుకుంటారు. అలాగే గిట్హబ్ కూడా నేర్చుకుంటారు. సో నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం ఇంకా అప్లై చేయటానికి రెడీ అవుతాము అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఎప్పుడైతే మనం అనుకున్న స్కిల్స్ అన్నీ కూడా మీరు నేర్చుకున్నారో వెంటనే మీరు ఏం చేయాలంటే రెజ్యూమ్ రెడీ చేసుకోవాలి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ రెడీ చేసుకోవాలి, గిట్హబ్ ప్రొఫైల్ రెడీ చేసుకోవాలి. మీరు చేసిన సోర్స్ కోడ్ అంతా గిట్హబ్ ప్రొఫైల్లో అవైలబుల్ చేయండి. అలాగే సో మీరు ఏదైతే చేశారో వర్క్ దాని గురించి మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో క్లియర్గా డిస్క్రైబ్ చేయండి. అట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్ రెజ్యూమే, సింగిల్ పేజ్ రెజ్యూమే ప్రిపేర్ చేయండి. ఓకే, ఆ సింగిల్ పేజ్ రెజ్యూమేనే బెటర్ అనమాట. ఏదైతే డిస్క్రిప్షన్ అని చెప్పి మనం పారాగ్రాఫ్లు రాస్తే దాన్ని చదివే ఓపిక ఎవరికీ ఉండదు. ఓకే, కాబట్టి మన రెజ్యూమే సింగిల్ పేజ్ రెజ్యూమే ఉండాలి. అందులో థియరీ కంటే కూడా మనం చేసిన వర్కే కనిపించాలి. సో ఎన్ని ప్రాజెక్ట్స్ చేసాము, ఎంత వర్క్ చేసాము అన్నది మన స్కిల్ సెట్ ఇవే కనిపించాలి తప్పితే సో దాని గురించి థియరీ నేను ఇది నేర్చుకున్నా అది నేర్చుకున్నా అని చెప్పేసి డిస్క్రిప్షన్లు నా ప్రాజెక్ట్ ఇది దాని డిస్క్రిప్షను ఓకే సో అని చెప్పేసి చాటభారతాలు రాయొద్దు. సింగిల్ పేజ్లో ఒక రెజ్యూమ్ అనేది రెడీ చేయండి. అందులో చూడగానే మన స్కిల్స్ మనం చేసిన ప్రాజెక్ట్స్ హైలైట్ అయ్యే విధంగా రెడీ చేసుకోండి. అలాగే లింక్డ్ఇన్ ప్రొఫైల్ అండ్ గిట్హబ్ ప్రొఫైల్ కూడా రెడీ చేసుకోండి అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు కంపెనీస్ ఏ స్కిల్స్ అయితే మనలో చూస్తున్నాయో ఆ స్కిల్ సెట్ మన దగ్గర ఉంది, పర్ఫెక్ట్ రెజ్యూమే ఉంది, అలాగే సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ రెడీ, మన గిట్హబ్ ప్రొఫైల్ రెడీ. ఓకే, ఇప్పుడు మనం అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ వచ్చినట్టు అనమాట. ఇక ఎక్కడెక్కడ అప్లై చేయాలి అంటే సో దానికోసం నేను కొన్ని లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇవి డైరెక్ట్ ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేసేటటువంటి లింక్స్ అనమాట. ఓకే, సో వీటిలోకి వెళ్ళి మీరు ఇంటర్న్షిప్స్ అక్కడ మీకు తగ్గట్టుగా మీ టెక్నాలజీ ఏదైతే ఫిక్స్ అయ్యి మీరు నేర్చుకున్నారో దానికి తగ్గట్టుగా ఇంటర్న్షిప్స్ చూడండి. ఓకే, సో చూసి అవన్నీ కూడా అప్లై చేయండి. సో డైలీ మినిమం 10 మీరు అప్లై చేయాలి. డైలీ అన్ని వెబ్సైట్స్లో కలిపి మినిమం 10 మీరు అప్లై చేయాలి. ఓకే, సో మిగతావి ముందు రోజులు అప్లై చేస్తున్నవి రెస్పాన్స్ వస్తుందా లేదా సంబంధం లేకుండా మీకు ఒక ఇంటర్న్షిప్ అనేది కన్ఫర్మ్ అయ్యేంత వరకు డైలీ 10 అప్లికేషన్స్ అప్లై చేస్తూ ఉండండి. ఓకే,
సో ఏవైతే లింక్స్ ఇచ్చానో ఇవి డైరెక్ట్ లింక్స్. ఇలా కాకుండా మనం లింక్డ్ఇన్‌లో కూడా సో పైథాన్ ఇంటర్న్‌షిప్స్, జావా ఇంటర్న్‌షిప్స్, లేకపోతే ఫ్రంట్ ఎండ్ ఇంటర్న్‌షిప్స్ ఇలా మనం సెర్చ్ చేస్తే మనకి దానికి సంబంధించిన చాలా పోస్ట్స్ అనేవి మనకు దొరుకుతాయి. ఎక్కువ లీడ్స్ అనేవి మనకి లింక్డ్ఇన్‌లో దొరుకుతాయి. అక్కడ నుండే మీరు అప్లై చేయొచ్చు. సో ఎలాగో లింక్డ్ఇన్ నుండే మీరు అప్లై చేస్తారు అండ్ మీ ప్రొఫైల్ పర్ఫెక్ట్‌గా మీరు చేసిన వర్క్ అంతా కూడా డిస్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి సో 200% మీ యొక్క ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతున్నట్టు అనమాట. ఓకే. సో ఇంకొక థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే డైరెక్ట్ వెబ్సైట్స్ తర్వాత లింక్డ్ఇన్ కాకుండా థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే మీరు డిఫరెంట్ కంపెనీస్ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తే వాళ్ళ కాంటాక్ట్ కానీ లేకపోతే హెచ్ఆర్ తాలూకా ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే కెరియర్స్ పేజ్ కానీ మీకు దొరుకుతుంది. సో చాలా కంపెనీస్ ఇంటర్న్షిప్స్ ఆపర్చునిటీస్ వాళ్ళ వెబ్సైట్ కెరియర్స్ పేజ్లోనే పెడుతూ ఉంటాయి. సో మరికొన్ని అసలు పెట్టవు కూడా. కాబట్టి వాళ్ళ కెరియర్స్ పేజ్ని మీరు విజిట్ చేయండి. టీసీఎస్ కావచ్చు, గూగుల్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇలా టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కంపెనీస్లో కూడా ఓకే. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఒక పక్క లే ఆఫ్స్ అవుతున్నాయి కదా, వాళ్ళకి మనం అప్లై చేస్తే ఇప్పుడు మనల్ని తీసుకుంటారంటే 100% తీసుకుంటారు. ఓకే. ఒక స్కిల్డ్ పర్సన్ వాళ్ళకి ఇంటర్న్షిప్కి దొరకడం కూడా వాళ్ళ అదృష్టమే. ఎందుకంటే సో చాలా తక్కువ అమౌంట్తో వాళ్ళకి కావాల్సిన పని వాళ్ళు చేయించుకోగలుగుతారు. అండ్ మీ వర్క్ కనుక వాళ్ళకి నచ్చితే అది మీకు ఫుల్ టైం జాబ్గా కూడా ఫ్యూచర్లో కన్వర్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే డిఫరెంట్ ఎంఎన్సీస్ వెబ్సైట్స్ ఓపెన్ చేయండి, ఆ కెరియర్స్ పేజ్కి వెళ్ళండి, అక్కడ ఇంటర్న్షిప్స్ కోసం లిస్టింగ్ చేసి ఉంటే అప్లై చేయండి, లేదు అంటే వాళ్ళ కాంటాక్టర్స్ పేజ్కి వెళ్ళండి, అక్కడ ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంటుందో దానికి మీరు అప్లై చేసేయండి డైరెక్ట్గా. ఓకే. సో మీరు ఎన్ని ఎక్కువ అప్లై చేస్తే మీ ఆపర్చునిటీస్ అంత పెరుగుతుంది, గుర్తుంచుకోండి. సో చాలా కంపెనీస్ చెప్తున్నా కదా, వాళ్ళు డిఫరెంట్ వెబ్సైట్స్లో వాళ్ళ దగ్గర ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పరు. ఓకే. సో ఒక సరైన క్యాండిడేట్ దొరికితే ఇంటర్న్షిప్ ఇవ్వడానికి మాత్రం వెనకాడరు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో మీరు పర్ఫెక్ట్ స్కిల్ నేర్చుకున్నారు, ఓన్గా ప్రాజెక్ట్స్ చేశారు, దానితో పాటు మీకు గిట్హబ్ కోపైలట్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఏఐ టూల్ కూడా వచ్చిందనుకోండి, అది కూడా మీ రెజ్యూమ్లో పోస్ట్ చేస్తే మీరు సో అది మీ ఆపర్చునిటీ ఇంకా డబుల్ చేస్తుందన్నమాట. ఓకే. సో ఇవన్నీ కూడా స్కిల్ సెట్ ఉండేటటువంటి క్యాండిడేట్ దొరకడం వాళ్ళు అదృష్టంగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈవెన్ ఆపర్చునిటీస్ ఉన్నా దానికి ఈక్వలెంట్ స్కిల్డ్ పర్సన్స్ దొరకటం లేదు అనేది డిఫరెంట్ హెచ్ఆర్స్ సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారనమాట. సో కాబట్టి స్కిల్డ్ పర్సన్ దొరికితే ఇవ్వటానికి చాలా కంపెనీస్ ముందుకు వస్తాయి. అలాగే డిఫరెంట్ స్టార్టప్ కంపెనీస్ కూడా మీరు అప్లై చేయండి, వాళ్ళ వెబ్సైట్స్ ఓపెన్ చేయండి. ఓకే. సో లింక్డ్ఇన్లో మీకు స్టార్టప్ కంపెనీస్ చాలా దొరుకుతాయి. సో డైరెక్ట్గా లింక్డ్ఇన్లో హెచ్ఆర్స్ ప్రొఫైల్స్ వెతకండి, లేదంటే సో హెచ్ఆర్స్కే డైరెక్ట్గా మీరు అప్లై చేయండి. సో నేను సో అండ్ సో ఇయర్ చదువుతున్నాను, నేను ఈ టెక్నాలజీలో బాగా స్ట్రాంగ్గా ఉన్నాను, నేను ఈ 2 ప్రాజెక్ట్స్ ఓన్గా చేశాను, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ ఇన్ యువర్ కంపెనీ అని చెప్పి మనం అప్లై చేస్తే ఖచ్చితంగా మనకి ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. ఓకే. ఈ ఈమెయిల్ మెథడ్ ఏదైతే ఉందో కంపెనీస్ తాలూకా కాంటాక్టర్స్ పేజ్కి వెళ్ళి అక్కడ హెచ్ఆర్ తాలూకా ఈమెయిల్ ఐడికి కానీ డైరెక్ట్ కంపెనీ ఈమెయిల్ ఐడికి కానీ మీరు పంపించడం అనేది ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది అనమాట. ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఈ మెథడ్ని ఫాలో అవ్వరు. సో ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే వెబ్సైట్స్ లిస్ట్ చేసామో అదే అందరికీ తెలుస్తూ ఉంటుంది, అక్కడే ఎక్కువ అప్లై చేస్తూ ఉంటారు. సో లేదంటే లింక్డ్ఇన్కి వెళ్తారు తప్పితే ఇలా డైరెక్ట్గా కంపెనీస్ తాలూకా వెబ్సైట్ సెర్చ్ చేయడము, వాళ్ళకి డైరెక్ట్గా ఈమెయిల్ చేయడం అనేది చాలా కొద్ది మందే చేస్తారు. అక్కడ మీకు కాంపిటీషన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది, మీకు ఆపర్చునిటీ పెరిగే అవకాశం కూడా చాలా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. సో ఇక అప్లై చేసిన తర్వాత మీరు చేయాల్సినటువంటి పని ఇక్కడ 2 థింగ్స్ మీరు చేయాలి. ఒకటి ఇంటర్వ్యూ కోసం స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వడం. సో మనకి ఎవరైనా సరే మన ప్రొఫైల్ నచ్చింది, మన వర్క్ నచ్చింది, ఇంటర్వ్యూ కంపల్సరీగా కండక్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ మీరు రెజ్యూమేలో చాలా స్ట్రాంగ్గా ప్రాజెక్ట్స్ పెట్టేశారు, అవి మీరు చేసినవా లేకపోతే ఎవరో తీసుకొచ్చి మీరు పెట్టారా అన్నది చెక్ చేయాలి కదా. ఓకే. కాబట్టి మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేశానన్నారో, ఏదైతే టెక్నాలజీ స్ట్రాంగ్ ఉంది అన్నారో దాని మీద మీకు ఇంటర్వ్యూ అన్నది ఉంటుంది. మీ ప్రాజెక్ట్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో అది కనుక మీరే చేసి ఉంటే 100% మీరు చెప్పేయగలుగుతారు. ఓకే. సో అలాగే ఉంటుంది ఇంటర్న్షిప్ తాలూకా ఇంటర్వ్యూ. మరీ డీప్గా ఉండదు అండ్ మీరు చెప్పే ఆన్సర్స్ని బేస్ చేసుకొని మీరే చేశారా లేదా అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మీకు ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి. ఓకేనా. కాబట్టి మీరు చేసిన వర్కే అయి ఉండాలి, వేరే వాళ్ళదైతే అనవసరంగా మీరు ఆపర్చునిటీ మిస్ అవుతారు, ఇంత టైం కూడా వేస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు.
ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో అప్లై చేసిన తర్వాత మీరు కంపల్సరీగా ఇంటర్వ్యూకి స్ట్రాంగ్గా ఒక పక్క ప్రిపేర్ అవుతూ ఉండాలి. రెండో పక్క మీరు ఏం చేయాలంటే ఈ డైరెక్ట్ లింక్స్లో అప్లై చేసినవి, తర్వాత లింక్డ్ఇన్లో అప్లై చేసినవి మనం ఏం చేయలేం. కానీ ఎవరికైనా లింక్డ్ఇన్లో హెచ్ఆర్ ప్రొఫైల్స్ వెతికి మీరు మెసేజ్ చేసి ఉన్నా, లేదు అంటే ఈమెయిల్ ఐడీస్కి మీరు మెయిల్స్ చేసి ఉన్నా, ఒక 1 వీక్ ఆగి, ఓకే, సో ఎవ్రీ 1 వీక్కి ఒక మెయిల్ పెట్టండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై అప్లికేషన్ స్టేటస్ అనో, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై అనో ఒక కైండ్గా పొలైట్గా ఒక మెసేజ్ రాస్తూ మీరు రిప్లై చేయండి. ఈ ఫాలో అప్స్ అనేవి కార్పొరేట్ కల్చర్ అనమాట, వాళ్ళకి చాలా ఇష్టం ఇలాగ ఎవరైనా ఉంటే. కాబట్టి సో ఈ క్యాండిడేట్ మనకి ఫాలో అప్ చేస్తున్నాడు, తను చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు అని చెప్పి ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. ఓకే, సో ఇది చాలా ప్రూవెన్ మెథడ్ కూడా. ఓకే, మీరు ఇంటర్న్షిప్కి జస్ట్ అప్లై చేసి ఊరుకుంటే సరిపోదు, మీరు కంటిన్యూగా ఫాలో అప్ చేస్తున్నారు అనుకోండి, మహా అయితే ఏమవుతుంది, సో ఇంకా నో అని చెప్పి ఒక రిప్లై వస్తుంది. లేదు అనుకోండి, వాళ్ళ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సో అది కదా మనకు కావాల్సింది. ఓకే, సో కాబట్టి కంటిన్యూ ఫాలో అప్ ఒక పక్క చేస్తూ ఇంటర్వ్యూకి స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతూ ఉంటే, ఓకే, సో ఇతను ఇన్నిసార్లు అడుగుతున్నాడు కదా, కనీసం ఒక ఇంటర్వ్యూ పెడదాం, ఓకే, సో బాగుంటే తీసుకుందాం, లేకపోతే లేదు అనేటటువంటి ఆలోచన వాళ్ళకి వస్తుంది. వాళ్ళొక్క ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే మీరు ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంటారు. కాబట్టి ఇంటర్వ్యూ కనుక క్లియర్ చేశారంటే మీకు ఆపర్చునిటీ సెట్ అనమాట. అర్థమవుతుందా? సో ఇంటర్న్షిప్ అంటే ఇంటర్న్షిప్గానే దీన్ని చూడకండి. ఇది కనుక మీ వర్క్ నచ్చితే అది ఫుల్ టైం జాబ్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీకు మీరు కెరియర్ పాత్ ఇంకా సెట్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, కాబట్టి సో ముందు కంపల్సరీగా ఒక స్కిల్ సెలెక్ట్ చేసుకొని దాని మీద ఫుల్గా నేర్చుకొని ప్రాజెక్ట్స్ చేయండి. ఆ తర్వాత నేను చెప్పినటువంటి డైరెక్ట్ లింక్స్, లింక్డ్ఇన్, అలాగే డిఫరెంట్ వెబ్సైట్స్కి వెళ్ళి అప్లై చేయడము, లింక్డ్ఇన్లో హెచ్ఆర్ ప్రొఫైల్స్కి మెసేజ్ చేయడము, ఇవన్నీ కూడా చెయ్యండి. ఓకే, సో తర్వాత మీరు ఇంటర్వ్యూకి ఒక పక్క ప్రిపేర్ అవుతూ కంటిన్యూస్గా ఫాలో అప్ చేయండి. ఓకే, సో ఇలా చేస్తూ ఉంటేనే మీకు ఆపర్చునిటీ అనేది ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తున్నా. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు ఏదైతే ఇప్పుడు జావా ఫుల్ స్టాకో, పైథాన్ ఫుల్ స్టాకో, ఫ్రంట్ ఎండో మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు, పర్ఫెక్ట్ రిసోర్స్ ఎక్కడ నేర్చుకోవాలి అని చూస్తూ ఉంటే మన తెలుగు వెబ్ గురు ఛానల్లో ఈ ప్లేలిస్ట్స్ కనుక మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ ఫుల్ కోర్సెస్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయి. సో ఫ్రంట్ ఎండ్ కోర్స్ ఫుల్ అవైలబుల్ ఉంది. అలాగే సో ఏదైతే జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, ఎస్క్యూఎల్, గిట్హబ్ కోపైలట్, ఏఐ టూల్, ప్రతిదీ కూడా మన ప్లాట్ఫామ్లో తెలుగులో బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా క్లియర్గా ఉంది. ఓకే, సో ఇంకా మీరు నేర్చుకోవడమే లేట్ అనమాట. ఓకేనా? సో ఒక్కసారి విజిట్ చేయండి, మీరు ఖచ్చితంగా 100% పర్ఫెక్ట్గా నేర్చుకునేలాగా ప్రతి కాన్సెప్ట్ కూడా క్లియర్గా అండర్స్టాండ్ అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఓకే, ఒక్కసారి విజిట్ చేయండి. సో మీకు కంప్లీట్ క్లారిటీ వచ్చింది కదా. సో కంపల్సరీగా ఏదో ఒక స్కిల్ అయితే నేర్చుకొని ప్రాజెక్ట్స్ మాత్రం కంపల్సరీ చేయండి. ఓకే, ఆ తర్వాత అప్లై చేయండి. అప్లై చేయడం అన్ని సోర్సెస్లో కూడా అప్లై చేయండి. సో అప్లై చేయడం ఎంత ఇంపార్టెంటో తర్వాత ఫాలో అప్ చేయడం, మీరు ఇంటర్వ్యూకి రెడీగా ప్రిపేర్ అవుతూ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకే, సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వస్తే మీ లైఫ్ సెట్ అయిపోతుంది. జాబ్ ఆపర్చునిటీగా కన్వర్ట్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీకు ఏ కంపెనీ అయినా ఇంటర్న్షిప్ ఇస్తాము, ఓకే, చాలా లో శాలరీ పే చేస్తాము, లేకపోతే శాలరీ పే చేయలేము అని చెప్పి ఎవరైనా స్టార్టప్ ఆపర్చునిటీ ఇచ్చినా కూడా తీసుకోండి. ఓకే, సో మనకి ఆ స్టార్టింగ్ ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ నుండి వాళ్ళు మనీ అడగకపోతే చాలు. ఓకే, సో మీ నుండి వాళ్ళు మనీ అడగకుండా, మీకు వాళ్ళు ఏం పే చేయకుండా మీరు పర్ఫెక్ట్గా వర్క్ నేర్చుకుంటారు. సో నేర్చుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అన్నా కూడా మీరు వెళ్ళండి. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. అంతేగాని మనకి తిరిగి డబ్బులు అడిగే దగ్గరికి మాత్రం వెళ్ళకండి. ఓకేనా? సో ఏదైతే చెప్పానో యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి, మీకు ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఓకే, ఇది ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ తెచ్చి పెడుతుంది. ఓకేనా? రైట్. సో ఇలాంటి వీడియోస్ మన ప్లాట్ఫామ్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఏది మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.